ఇప్పుడున్న జంజీస్కి మీరేం చెప్తారు? జనరేషన్ జెడ్ వాళ్ళకి ఏం చెప్తారు? రైట్, దేర్ ఆర్ టూ థింగ్స్ ఇవి ఎప్పుడు ఉంటాయి. వన్ ఈజ్ చేంజ్, అదర్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ ఈజ్ ఎట్ ఫిజికల్ లెవెల్, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎట్ ఏ మోర్ డీపర్ లెవెల్. గతంలో ఏంటంటే సెంచరీస్కి కానీ మార్పు వచ్చేది కాదు. యూ టేక్ 14th century ఫర్ ఎగ్జాంపుల్. 14th century నుంచి 15th centuryలో పరిస్థితుల్లో సమాజంలో మార్పు రావడానికి 100 సంవత్సరంలో దెర్ వాజ్ ఎ లిటిల్ చేంజ్. 20th century నుంచి మొదలుపెట్టి ఆర్ 18th century నుంచి అప్వర్డ్ ఇంకా లేటెస్ట్ వచ్చిన కొలది ఇప్పుడు విసే 5G కంప్యూటర్స్, 5th generation, 5G ఇండస్ట్రీ లేదు, 4G ఇండస్ట్రీ, 4th విసే. అంటే చేంజెస్ చాలా, ట్రాన్స్ఫర్మేషన్స్ చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఆ వచ్చినది ఎందుకు వస్తున్నాయి అంటే ఇది చాలా విచిత్రమైన అబ్జర్వేషన్ మనం చేస్తే కనుక, రాత్రి అందరూ పడుకుంటారు, దట్స్ ఎ నార్మల్ థింగ్. కానీ భిన్న దేశాల్లో ఒక దగ్గర రాత్రి ఉన్నప్పుడు ఇంకో దగ్గర పగలు ఉంటుంది. సో అల్టిమేట్గా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఏదో కార్నర్లో 24 hours మనుషులు పనిచేస్తూనే ఉన్నారు. మనిషికి పని చేయకుండా ఉండలేడు. ఏదో ఒక 5-10% సోమరిపోతులను, ఇన్కెపాసిటీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళని పక్కన పెడితే వాళ్ళు కూడా దే ఆర్ క్రియేటింగ్ వండర్స్. వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఆల్సో. మరి వీళ్ళు ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేస్తే దట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ. మొబైల్స్ వచ్చాయి, ఆ టెక్నాలజీ పెరిగి నౌ వీ ఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్. దీని మీద మళ్ళీ డిస్ట్రక్టివ్ టెక్నాలజీస్, ఆల్ దీస్ థింగ్స్ వీ coin all these words. Now there is a argument that a debate goes down that AI కనుక ఎక్కువైతే జాబ్స్ పోతాయేమో అనేసి కొన్ని తీసినట్టు కూడా మనకి వార్తలు ఇస్తున్నాయి. కానీ పోవు. ఎందుకు పోవంటే ఇఫ్ యూ రీవిజిట్ ద పాస్ట్, ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు కరెంటే పవర్తోనే అన్ని ఇండస్ట్రీస్ నడిస్తే మరి ఎంప్లాయ్మెంట్ పోతుంది కదా అన్నారు. పోలా, పెరిగింది ఇన్ఫ్యాక్ట్. తర్వాత బ్యాంకుల్లో, ఐఎమ్ ఫ్రమ్ బ్యాంక్ కనుక బ్యాంక్ ఎక్స్పీరియన్స్లో సమ్వేర్ ఇన్ ఎర్లీ 80s బ్యాంక్స్లో కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు యూనియన్స్ అపోజ్ చేసినాయి. సరే, యూనియన్స్ మేనేజ్మెంట్, ఐబీఏ అని ఒకటి ఉంటుంది, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషను, వీళ్ళకు ఒక అడిషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చారు ఫర్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ కంప్యూటరైజేషన్ ఇన్ ద బ్యాంక్. జాబ్స్ తగ్గొచ్చు కానీ ఆల్టర్నేటివ్ జాబ్స్ పెరుగుతాయి. అంటే కంప్యూటర్స్లో జాబ్ పెరుగుతాయి, ఏఐ వస్తే ఏఐలో జాబులు పెరుగుతాయి. కనుక జాబ్స్ గెట్ రీఫార్మ్డ్, అంటే చేంజ్లో రీఫార్మ్ అవుతాయి. సో చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక లెవెల్ స్థాయి కన్నా ఎక్కువ పోయినప్పుడు మనిషి దానికి తట్టుకోలేక, అంటే ఇండివిజువల్స్ స్పీడ్, హీ షుడ్ బి ఏబుల్ టు క్యాచ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్. దానికో కొంతమంది ఇండివిజువల్స్కి సెట్ బ్యాక్ రావచ్చు. ఇది ఒక అంచనా మట్టికే. సో అప్పుడేమైంది, ఛాలెంజ్ ఆన్ ద ఇండివిజువల్ హైజ్ ద సాఫ్ట్వేర్లో కూడా ఇఫ్ యూ సే, మీరు ఏ పక్కన పెట్టి నార్మల్ సాఫ్ట్వేర్ కూడా కొత్త జనరేషన్ వాళ్ళు ఎక్కువ టాలెంట్ ఉన్నప్పుడు పాత వాళ్ళని తీసేయడం అనేది ఆనవాయితీ. పింక్ స్లిప్, ఆల్ దీస్ థింగ్స్ వీ యూజ్ కదా. పెర్ఫార్మెన్స్ అప్ టు ది స్టాండర్డ్ లేకపోతే 3 months శాలరీ ఇచ్చి పెంచేస్తారు. ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్ వేర్ యూ కెన్ వర్క్ అప్ టు 60 years. మీరు అన్లెస్ ఫ్రాడ్ చేస్తే తప్ప, ఫ్రాడ్ చేసి కూడా అన్లెస్ యూ ఆర్ కాట్ రెడ్ హ్యాండెడ్, యువర్ జాబ్ ఈజ్ షూర్. జాబ్ సెక్యూరిటీ ఏం లేదు కదా కార్పొరేట్ సెక్టర్లో. అప్పుడేమైంది, ఇండివిజువల్ మీద బర్డెన్ ఎక్కువైంది. ఏ రకమైన బర్డెను, యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు క్యాచ్ ద రన్నింగ్ స్కిల్. మీకు కంప్యూటర్స్లో అయితే ఏ లాంగ్వేజ్, ఏ స్కీము ఏది చేస్తుందో దాన్ని, అంటే దిస్ ఈజ్ పుట్టింగ్, మేకింగ్ ద పర్సన్ టు బీ ఆన్ ద హీల్స్ అండ్ వీల్స్. హీల్స్ అండ్ వీల్స్ ఆల్వేస్ టు అక్వైర్ న్యూ స్కిల్స్ దట్ ఆర్ రూలింగ్ ద మార్కెట్. సో ఆ ఛాలెంజ్ అంతకుముందు లేకుండింది. అప్పట్లో ఏముంది, ఒకసారి జాబ్, టీచర్ జాబ్ దొరికింది, 20 ఏళ్ళకే దొరికింది జీవితం. 40 ఏళ్ళు హాయి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అడిగేవాళ్ళు లేడు. ఇంతకుముందు మీకు ఒక సామెత ఉండే, బతకలేక బడిపంతులు అని. అవును, ఇప్పుడు బడిపంతులే బతుకుతున్నాడు. ఎగ్జాక్ట్లీ 100%. ఇంకోటి బడిపంతులు అంటే ఆ సామెత ఎలా వచ్చిందో కానీ, ఎల్కేజీ టీచర్ నుంచి మొదలుపెట్టి వైస్ ఛాన్సలర్ వరకు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, ప్రొఫెసర్ వరకు, సీనియర్, అందరూ బడిపంతులే కదా. లెవెల్ ఈజ్ ఓన్లీ డిఫరింగ్. అదే కాకుండా బడిపంతులే క్రియేట్స్ అదర్ ప్రొఫెషన్స్ కదా. సో ఇట్స్ ఏ మోస్ట్, అందుకే మనకి
Guru Purnima, Guru Dakshina, we respect lot gurus in Indian tradition law, even abroad also. Yes. Teacher is a most respected profession. Unfortunately, కొంతమంది టీచర్లే they are not living up to the expected level of their profession. For example, teachers should not smoke. Teachers should not drink. You take other professions. టీచర్గా ఉన్నంతసేపు you should not smoke, you should not drink. You should not do debaucherism. కొన్ని ఆస్పెక్ట్స్ యూ షుడ్ నాట్ టేక్ నాన్ వెజ్ ఇఫ్ యూ చూజ్ ఏ టీచర్ ప్రొఫెషన్ దట్ ఈస్ ఏ హయ్యర్ ఎథికల్ ఇది. మెనీ టీచర్స్ డూ ఏ పార్ట్ టైం, ఇక్కడ సెక్యూర్డ్ శాలరీ, సెక్యూర్డ్ పెన్షన్, దే డూ ఇన్సూరెన్స్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, పర్టికులర్లీ సెమీ అర్బన్ ఏరియాస్లో. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్, అంటే ఫ్రమ్ మీడియాస్ కానీ నాకున్న ఎక్స్పీరియన్స్లో. దట్ ఈజ్ అంటే వాట్ యూ కాల్ ప్రొఫెషనలిజం ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి. నార్మల్ హ్యూమన్ ఎథిక్స్ ఎదురుగా అందరికీ ఉండాలి, ప్రొఫెషన్ బట్టి ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా ఇన్ అడిషన్ ఉండాలి. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.